అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. నా పేరు నేను. బెంగుళూరులో ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటున్నాను. అయితే ఒకరోజు మా అక్క నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి "తమ్ముడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?" అని అలా కొంచెం సేపు ఫ్యామిలీ విషయాలు మాట్లాడిన తర్వాత "నీ మేనకోడల్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. నువ్వు మంచి హాస్టల్ చూసి జాయిన్ చేపించు. తను బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెతుకుతుంది. తనకి జాబ్ రావడం కొంచెం కష్టంగా ఉంది. కొన్ని రోజులు కోచింగ్‌కి పంపిస్తే తప్పనిసరిగా జాబ్ వస్తుంది. కాబట్టి నేను మంచి కోచింగ్ సెంటర్ అని జాయిన్ చేపిచ్చు" అని చెప్పింది. అయితే నేను "సరే అక్క, తప్పనిసరిగా చూద్దాం. నేను ఇంకొక 2, 3 రోజుల్లో ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చినప్పుడు తీసుకెళ్తానులే" అని చెప్పాను. తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి రిటర్న్ బస్ టికెట్స్ కూడా బుక్ చేశాను మా ఇద్దరికి. నేను తనను తీసుకొని రాత్రి 10:30కు బస్సులో బయలుదేరాము. ఇద్దరం పక్కపక్క సీటులో కూర్చున్నాము. నా మేనకోడలు ఫోటోలో చూడడానికి లడ్డులా ఉంటుంది. తను చాలా అందంగా ఒక హీరోయిన్‌లా ఉంటుంది. నాకు తన మీద చాలా రోజుల నుండి కోరిక ఉండే. ఎలాగైనా ఆ కోరికను తీర్చుకోవాలని తపనతో ఎదురు చూసేవాడిని. అలాంటిదే నా పక్కనే ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితి అని అలా నాలో నేను అనుకుంటూ కొంచెం సేపటి తర్వాత బస్సులో లైట్లు ఆఫ్ చేశారు. అలా నేను పడుకున్నాను. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అక్క బిడ్డ మేనకోడలు బీటెక్ అయిపోవడం ఏంది? నేను జాబ్ చేస్తూ ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడం ఏంటిదని అనుకుంటున్నారా? మా అక్కకు నాకు 10-15 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఆస్తులు బాగానే ఉన్నాయి, కానీ మా ఇంట్లో వారసులు లేరని మా నాన్నగారు అలా వెయిట్ చేశాడు. ఆఖరికి వాళ్ళ అదృష్టం బాగుండి నేను పుట్టాను. నేను పుట్టేసరికి మా అక్కకు పెళ్లి కూడా చేశారు. అందుకే నా మేనకోడలు దగ్గర నా ఏజ్‌లో ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి తన మీద నేను కొన్ని కోరికలు పెట్టుకున్నాను. తన అందం చూసి నేను చాలాసార్లు తనని తినేయాలని అనుకున్నాను. అయితే అది ఈరోజు జరుగుతుంది అని నేను అసలు అనుకోలేదు. అయితే బస్సులో లైట్ ఆఫ్ చేయగానే అందరూ పడుకున్నారు. అదేదో కానీ ఆ రోజు బస్సులో చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ ముందు సీట్లో వరకే ఉన్నారు. వెనుక మాత్రం మా 2 సీట్లు ఉన్నాయి. మా ముందు 5 వరుసల వరకు అసలు ఎవరూ లేరు. అయితే బస్సులో లైట్ ఆఫ్ చేసేస్తే అందరూ పడుకున్న తర్వాత నేను కూడా నాతో పాటు తెచ్చుకున్న బెడ్‌షీట్‌ని మీద కప్పుకొని పడుకున్నాను. పడుకునే సమయంలో నా చేయి తన మీద పడింది. తను నిద్రలో వేశాడేమో అనుకొని ఏమీ అనలేదు. నేను కొంచెం సేపటి తర్వాత నేను అలా కొంచెం సేపు అలా ఉండిపోయాను. ఒకసారి గట్టిగా పట్టుకునేసరికి "ఏం చేస్తున్నావు?" అని చెప్పింది. అయితే నేను తన మాట వినకుండా నా చేయిని అక్కడ అలా చేస్తూ తనని నా వైపు తిప్పుకోవడానికి ట్రై చేశాను. నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా నా మాట అస్సలు వినట్లేదు. కొంచెం నన్ను నెట్టేసినట్టు చేసింది. అలా చేసినప్పుడు నేను తనని డైరెక్ట్‌గా ముద్దు పెట్టుకున్నాను. అందరూ ముందు ఉండేసరికి ఎవరూ మా వైపు చూడలేదు. తనని నా మీద కూర్చోబెట్టుకున్నాను. అలా కూర్చోపెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి తను నా మాట వినింది. అలా బస్సులోనే ఆ రోజు తన మీద నాకున్న కోరికను కసిగా బాగా తీర్చుకున్నాను. ఆ రోజు నుంచి తను ఒకే రూమ్‌లో ఉండి తను కోచింగ్‌కి వెళ్ళడం, నేను నా జాబ్‌కి వెళ్ళడం జరిగింది. అలా మా అక్కకు తెలియకుండా తను ఇద్దరం బెంగుళూరులో ఉంటూ చాలా ఎంజాయ్ చేశాము. తన మీద నాకున్న కోరిక తన మీద తీరింది. ఈ విధంగా మీలో ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.